డాక్టర్ బిఆర్ అంబేద్కర్ని స్ఫూర్తిగా తీసుకొని విద్యావంతులు కావాలని ఐఏఎస్ ర్యాంకర్ మేదర్ హరిత పిలుపునిచ్చారు. తన వంటి వారు విద్యావంతులై ఐఏఎస్లు కావడానికి ఆయన స్ఫూర్తిగా నిలిచారని ఆమె పేర్కొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి ఉత్సవాలు పశ్చిమ నియోజకవర్గంలో ఘనంగా జరిగాయి. ఐఏఎస్ ర్యాంకర్ మేదర హర్షిత చిట్టినగర్ టేనర్పేటలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం ఆమె పాఠశాలలకు మజ్జిగ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ను అందరూ ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. ఎన్నో అవమానాలను అధిగమించి ఆయన బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం రాజ్యాంగాన్ని తెచ్చారని తెలిపారు. అంబేద్కర్ స్ఫూర్తితో అందరూ ఉన్నత విద్యావంతులు కావాలని ఆమె ఆకాంక్షించారు. తాను ఈ రోజు విద్యావంతురాలనై ఐఏఎస్ ర్యాంక్ సాధించానంటే అందుకు ప్రేరణ అంబేద్కర్ అని ఆమె స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో హరిత తండ్రి సిఐ మేదర సుధాకర్ ఇంకా పలువురు స్థానికులు పాల్గొన్నారు. ముందుగా అందరికీ జై భీమ్ మరియు అంబేద్కర్ గారి జయంతి శుభాకాంక్షలు అండి. అందరికీ మనం అంబేద్కర్ గారి జీవితం చూసి మనమే నేర్చుకోవాలంటే ఎన్ని కష్టాలు ఎదురొచ్చినా చదువు ఒకటే మన జీవితాన్ని మార్చగలదు. కాబట్టి మీరు మీ పిల్లల్ని కూడా బాగా చదివించి వాళ్ళు ఉన్నత స్థానంలోకి వచ్చిన తర్వాత మనతో పాటు మన చుట్టుపక్కల ఉండే నలుగురిని కూడా హెల్ప్ చేసి వాళ్ళను కూడా మంచి స్థాయిలో ఉంచగలిగేలాగా మనం ప్రయత్నం చేయాలనేది ఇవాళ మనం అంబేద్కర్ గారి జీవితం నుంచి మనం నేర్చుకోవాల్సిన ఆశయాలు. అవే మనకి ఇన్స్పిరేషన్ మోటివేషన్ అవ్వాలి. ఆయన స్ఫూర్తితోనే నేను ఇవాళ చదువుకున్నాను కాబట్టి ఈ స్థాయిలో ఉన్నాను. మా పేరెంట్స్ కూడా నాకు సపోర్ట్ చేసి నాకు చిన్నప్పటి నుంచి అంబేద్కర్ గారి ఆశయాలు నేర్పించినందుకే మా తల్లిదండ్రులకు కూడా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. అలాగే వాళ్ళు చిన్నప్పటి నుంచి నాలో అలాంటివి అలవరిచినందుకే నేను కూడా ఇవాళ అంబేద్కర్ గారికి చాలా రుణపడి ఉన్నానండి. ఆయన వల్లే నేను ఇవాళ చదువుకున్నాను, ఇంత స్థాయికి వచ్చాను, ఇలాగా ఒక ఉద్యోగం నా కాళ్ళ మీద నేను నిలబడగలిగాను అంటే ఆయన వల్లే. కాబట్టి ఆయన జీవితం గురించి మనం మన పిల్లలకి ఎప్పుడూ చెప్తూ ఉండాలి. దాని నుంచి మనం ఎప్పుడూ ఇన్స్పిరేషన్ తీసుకోవాలి. ఇంకోసారి అందరికీ జయంతి శుభాకాంక్షలు అండి. అంబేద్కర్ గారిని స్ఫూర్తిగా తీసుకొని మీరు మీ జీవితాల్లో బాగా ఎదగాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.